ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మీకు లాస్ట్ టైం చెప్పాను కదండి, మేము లాంగ్ టూర్ వెళ్తున్నామని. సో మేమైతే ఇక్కడ వైజాగ్ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్ళేటప్పుడు ఫ్లైట్కి వెళ్ళామండి, రిటర్న్ వచ్చేసి ట్రైన్కి వచ్చామన్నమాట. సో ఫ్లైట్ కంటే మనం 2 hours ముందే స్టార్ట్ అయిపోవాలి కదా. సో మేమైతే 2 hours ముందే స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి మేమందరం లోపలికి వెళ్తున్నాం అనమాట, ఫుల్ లగేజ్లతోని. సో మొత్తానికి లోపలికి అయితే వెళ్ళాము. మా పాప అయితే తనకి ఊహ తెలిసి ఫస్ట్ టైం ఫ్లైట్కి వెళ్తుంది కనుక తను చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంతేకాదు చాలా ఎంజాయ్ కూడా చేసింది. మాకైతే మొత్తానికి లోపలికి వెళ్ళాం, లగేజ్ అది ఇచ్చేసిన తర్వాత మాకు బోటింగ్ పాస్ అది ఇచ్చేసారు. సో మా పాప ఫుల్ 1 hour ఇంకా టైం ఉంది కదా, మొత్తం ఒకసారి ఎయిర్పోర్ట్ అంతా చూసేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసింది. సో అదంతా అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కాం. ఫ్లైట్ దగ్గర మా పాపకి అయితే విండో సీట్ వచ్చిందనమాట. సో మొత్తం అదే సెల్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసేసింది. మొత్తానికి మేము ఇక్కడ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీ అయితే వెళ్ళామండి. సో ఢిల్లీ దిగిన తర్వాత అక్కడ నైట్ టిఫిన్ చేసి అక్కడి నుంచి నైట్ జర్నీ హరిద్వార్ వెళ్ళిపోయామన్నమాట. హరిద్వార్లో రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యి గంగా నది స్నానానికి అయితే వెళ్ళామన్నమాట. గంగా నది స్నానంకి వెళ్ళాము. మా పాప మా వారు అయితే బాగా ఎంజాయ్ చేశారు. బట్ నేనైతే భయం వేసింది, ఎందుకంటే ఫ్లోటింగ్ పెరిగిపోతుంది, వాటర్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. నాకు మూలగడం అంటేనే భయం. మొత్తానికి ఎలాగైతేనే గంగా నది స్నానం అయితే చేసేసామండి. అలాగే పసుపు కుంకాలు అక్కడ గంగలో విడిచిపెట్టామన్నమాట. అంతేకాదు తర్వాత వచ్చేసి అక్కడ చూడండి చిన్న బకెట్తో మిల్క్ అమ్ముతున్నారు. సో ఆ పాలు తీసుకొని గంగలో కలపాలంట, అక్కడ ఆవిడ చెప్పారు. సో మేమైతే అవి కూడా కొనుక్కొని అక్కడ గంగలో కలిపేసి మొత్తానికి గంగా నది స్నానం అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ మేము హరిద్వార్ నుంచి పిప్పర్లకోట అయితే స్టార్ట్ అయిపోయామండి. సో పిప్పర్లకోట స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. దారి మధ్యలో వ్యూ అయితే చాలా బాగుందండి. అక్కడ ఒక దగ్గర అయితే దేవప్రయాగ్ రివర్ సంగమం అయితే కనిపించింది అనమాట. చూసారా, 2 రకాల వాటర్లు అసలు, అంటే ఇది ఒకటి ఒక రకం, ఇంకోటి ఇంకో రకం. దాన్ని వచ్చేసి దేవప్రయాగ రివర్ సంగమం అంటారనమాట. సో అదైతే మేము వీడియో తీసాం, అంటే వెహికల్లో వెళ్తూ వీడియో తీసామండి. ఇది మొత్తానికి జర్నీ అయితే మొత్తం 100 members స్టార్ట్ అయ్యారనమాట. సో 80 members-కి 2 buses సరిపోయి, మాకు వచ్చేసి ఒక 10 members ఉన్నామని మాకు వేరే వెహికల్ చిన్నది ఇచ్చారు. సో ఆ వెహికల్లో అయితే జర్నీ చేసామన్నమాట. ఇదిగోండి మాతో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. సో మేమందరం కలిసి జర్నీ స్టార్ట్ చేసాం. పిప్పర్లకోట నుంచి బద్రీనాథ్ అయితే స్టార్ట్ అయ్యామండి. సో ఫస్ట్ అక్కడ మానా అంటే మన ఇండియాలోనే ఫస్ట్ విలేజ్, అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడే సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. సో సరస్వతి నది పుష్కరాలకి అయితే వెళ్ళామండి. కానీ చాలా కష్టం అక్కడికి వెళ్ళడం, ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంది. అంటే వెళ్ళే వాళ్ళకి ఒక లైన్, వచ్చే వాళ్ళకి ఒక లైన్ లేదు, ఒక లైన్లోనే కొంతమంది దిగుతుంటే దిగిన వాళ్ళందరూ అయిపోయాక మళ్ళీ ఎక్కే వాళ్ళకి లైన్ వదులుతారనమాట. సో ఆ లైన్ అయితే చాలా కష్టమైందండి. మేమైతే చాలాసేపు లైన్లో వెయిట్ చేసి
మొత్తానికి ఎలాగైతేనే వెళ్ళాం. కానీ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులకి మిలిటరీ వాళ్ళకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే వాళ్ళ సహాయం లేనిది మనము కనీసం ఆ నదిలోకి దిగలేమన్నమాట. నది చాలా కిందకు ఉంటుందండి. సో అది దిగాలంటే మనం ఎవరికైనా సపోర్ట్ తీసుకోలేంది అసలు నడవలేమన్నమాట. అంటే జారిపోతూ ఉంటాము. కానీ చాలా వయసు అయిపోయిన వాళ్ళు ఎంతమంది వచ్చారో, అంటే పోలీసుల సహకారం అంత బాగుందండి. అక్కడ చాలా చక్కగా ఎవ్వరూ విసుక్కోకుండా ఎంతమందికైనా వాళ్ళకి చేతులు ఇచ్చి హెల్ప్ చేసి చక్కగా కిందకి దించుతున్నారు. సో అక్కడ కొంచెం వరకు వాళ్ళు హెల్ప్ చేశాక మనం జాగ్రత్త కింద దిగిపోయి స్నానం చేయాలన్నమాట. కానీ పైనుంచి చూడడానికి చాలా బాగుంది, కానీ కిందకి దిగితే మీరు నమ్మరు, కాళ్ళు పెడుతుంటే ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. చాలా ఎంత ఇంకా ఐసు గడ్డలతో స్నానం చేస్తున్నట్టు అనమాట. చాలా చల్లగా ఉన్నాయి. సో అందుకనే అక్కడ వేడి నీళ్ళు కూడా అమ్ముతున్నారండి. మేమైతే అంత చల్లీలు చేయలేకపోయాం. సో అక్కడ వేడి నీళ్ళు బకెట్ 200 రూపీస్ అనమాట. సో మేము ముగ్గురం అయితే వేడి నీళ్ళతో చక్కగా ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలుపుకొని మొత్తానికి స్నానం అయితే చేసేసి అక్కడే జాకెట్ ముక్క పసుపు కుంకుమ అది నదిలో వదిలేసామండి. సరస్వతి నది పుష్కరాలకి అయితే దండం పెట్టుకొని చక్కగా స్నానాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ చూసారా పాండవుల మోక్ష మార్గ ద్వారం. ఇది వచ్చేసి చూడండి, మొత్తం అందరూ పాండవులు అలా ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం పైకి ఒక 2 km నడవాలన్నమాట. ఇంకా మాకు నడిచి ఓపిక లేక కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకో 5 km వెళ్తే వసుధార వాటర్ ఫాల్స్ వస్తుంది. కానీ మాకు టైం లేదు అంతా. సో అందుకని మేము వెళ్ళలేదన్నమాట. అక్కడి నుంచి వచ్చేసి సరస్వతీ దేవిని నమస్కరించుకొని గుడికి వెళ్ళి అక్కడ నమస్కరించుకొని అక్కడి నుంచి మేము బద్రీనాథ్ వెళ్ళిపోయామండి. బద్రీనాథ్ వెళ్ళిన వెంటనే మాకు రిజిస్ట్రేషన్ లెటర్లు అయ్యి అక్కడ చూపించి అక్కడ వేడి నీళ్ళు వస్తాయండి. సో ఆ వేడి నీళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి నిజంగా దేవుడు ఉన్నాడనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. సో ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, వేడి నీళ్ళు అలా వస్తూనే ఉంటాయి. సో అక్కడైతే వేడి నీళ్ళు లేడీస్కి ఒకటి జెంట్స్కి ఒకటి 2 కూడా వేరువేరుగా ఉన్నాయండి. ఇక్కడ చూసారా బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ కింద నది పారుతుంది చూసారా, ఇది అలకనంద నది అనమాట. సో చాలా చాలా బాగుందండి. చాలా బాగా అంటే చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు, అంత అందంగా ఉంది. చాలా చక్కగా నది పారుతుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. చక్కగా వేడి నీళ్ళలో స్నానం అది చేసేసి మళ్ళీ మేము బద్రీనాథ్ లైన్ అయితే కట్టేసామన్నమాట. కాకపోతే మా లక్ మేము ఇంకా గుడి ఇంకో 1/2 అవర్లో క్లోజ్ చేస్తారనగా మేము వెళ్ళామన్నమాట. సో మేము చక్కగా దర్శనం అది చేసేసుకున్నామండి. మేము వెళ్ళిన ఒక 1/2 అవర్ గుడి క్లోజ్ చేశారు. మేము చాలా లక్ అనుకున్నాము. మొత్తానికి బద్రీనాథ్ అయితే దర్శనం చేసేసుకున్నామండి. చాలా చక్కగా బద్రీనాథ్లో దర్శనం చేసుకున్నాం. ప్రశాంతంగా కూడా దర్శనం అయింది. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మేము కేదార్నాథ్ వెళ్ళింది ఇంకా మిగిలిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మేము ఢిల్లీ నుంచి బద్రీనాథ్ ఎలా వెళ్ళామన్నది ఈ వీడియో. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.